నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 16వ తారీఖు డిసెంబర్ నెల 2024వ సంవత్సరం సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత్ ఋతువు మూలా కార్తె. రేపు మార్గశీర్ష మాస బహుళ పక్ష పాడ్యమి తిథి మధ్యాహ్నం 12:27 వరకు, తదుపరి విద్యా తిథి. ఆరుద్ర నక్షత్రం రాత్రి 1:13 వరకు, తదుపరి పునర్వసు నక్షత్రం. శుక్ల యోగం రాత్రి 11:23 వరకు, ఆపై బ్రహ్మయోగం. కౌలోకరణం మధ్యాహ్నం 12:27 వరకు, తైతుల కరణం రాత్రి 11:37 వరకు, తదుపరి గరజకరణం ఉంటాయి. సూర్యుడు ధనస్సు రాశి మూలా నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. నక్షత్ర వర్జం ఉదయం 10:20 నుండి 11:52 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:41 నుండి సాయంత్రం 5:13 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:39, సూర్యాస్తమయం సాయంత్రం 5:45, చంద్రోదయం సాయంత్రం 6:42, చంద్రాస్తమయం ఉదయం 7:32. అభిజిత్ ముహూర్తం పగలు 11:50 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:34 నుండి 1:19 వరకు. మరలా మధ్యాహ్నం 2:47 నుండి 3:32 వరకు. రాహుకాలం ఉదయం 8:02 నుండి 9:26 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:35 నుండి 2:58 వరకు. యమగండం ఉదయం 10:49 నుండి మధ్యాహ్నం 12:12 వరకు. రేపటి నుండి మార్గశీర్ష మాస బహుళ పక్షం ప్రారంభమవుతుంది. శుక్ల యజుర్వేద సాంప్రదాయం ప్రకారం రేపు పరశురామ జయంతి. విష్ణుమూర్తి దశావతారాలలో పరశురామ అవతారం 6వది. అన్ని వైష్ణవ ఆలయాల్లో రేపు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రేపు ఇష్టి వైష్ణవులు ఇవాళ ఉపవాసం ఉండి రేపు యజ్ఞం చేస్తారు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.